హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం శ్రీమతి తెలివి అనే ఒక మంచి కథను విందామండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ధనపురం అనే ఊరిలో గోపాలం అని ఒకరు ఉండేవాడు. అతను కాస్త మెతక మనస్తత్వం కలవాడు. అతని భార్య కామాక్షి చాలా తెలివైనది. ఒకరోజు గిరీశం అనే బ్రాహ్మణుడు గోపాలం దగ్గరకొచ్చి, అయ్యా, మాది పక్కనున్న వెంకటాపురం, పని మీద ఈ ఊరికి వచ్చాను. ఈ ఊరి వాతావరణం నాకు బాగా నచ్చింది. అందుకని ఇక్కడ ఉండాలి అనుకున్నాను. మీ ఇల్లు ఖాళీగా ఉందని విన్నాను, ఇస్తారా అని అడిగాడు. అందుకు గోపాలం, ఇల్లు ఖాళీగానే ఉంది, కానీ ఆ ఇంటితో నెల రోజుల తర్వాత అవసరం వస్తుంది అన్నాడు. అందుకు గిరీశం, ఒక నెల రోజుల్లోపు ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటిలోకి చేరిపోతాను. దయ ఉంచి ఈ ఒక్క నెల ఇంటిని అద్దెకి ఇవ్వండి అని వేడుకున్నాడు. సరే, కాని నెల రోజుల తర్వాత నీవు ఈ ఇంటిని ఖాళీ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నా కూతురు వివాహానికై వచ్చే బంధువుల కోసం ఆ ఇల్లు కావాలి అన్నాడు గోపాలం. మీరెంతగా చెప్పాలా, నెల రోజుల్లోపే ఖాళీ చేస్తాను అంటూ అద్దె ఇంట్లో మూటాముల్లితో చేరిపోయాడు గిరీశం. నెల రోజులు ఇట్టే గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో గిరీశంను గమనించిన గోపాలంకు అనుమానం వచ్చింది. గిరీశం ఖాళీ చేసేటట్టు లేడని నెల రోజులైన తరువాత గోపాలం బంధువులు ఒక్కొక్కరుగా రాసాగారు. ఇల్లు అత్యవసరంగా కావాలి. నువ్వు నెల రోజుల తర్వాత ఖాళీ చెయ్యాలనే ఉద్దేశంతో లేవు. త్వరగా ఖాళీ చేసే అన్నాడు. అలా అంటారేమిటండి? నేను వేరే ఇంటి కోసం ఎన్నో చోట్ల వెతుకుతూ ఉన్నాను. దొరకగానే ఖాళీ చేస్తాను. 1-2 రోజుల్లో తప్పక ఖాళీ చేసేస్తాను అన్నాడు గిరీశం. 2 రోజులు కదా, అలాగే అని ఎలాగో సర్దుకున్నాడు గోపాలం. గిరీశం, ఏమిటయ్యా, ఖాళీ చేస్తామని ఇంకా చేయలేదేంటి అని అతని బంధువులు అడిగారు గిరీశంను. అంతే, గిరీశం అంత ఎత్తున లేచాడు. ఏంటండి, మాట మాటికి నా మీదకొస్తున్నారు? నేను ఈ ఇంటిని ఖాళీ చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కోప్పడ్డాడు. పాపం గోపాలం బిక్కముఖం వేసుకొని భార్య దగ్గరకు వచ్చాడు. భర్త దిగాలు పడి ఉండటం గమనించిన కామాక్షి, ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది. అందుకు గోపాలం, మన ఇంట్లో అద్దెకి దిగిన గిరీశం ఇల్లు ఖాళీ చేయను అంటున్నాడే. బంధువులతో మన ఇల్లంతా నిండిపోయింది. ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకపోతే బాగుండదే మరి. గిరీశంను ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అని అన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అంతా విన్న కామాక్షి, మీ మనస్తత్వం తెలుసుకొని అందరూ మిమ్మల్ని మోసం చెయ్యాలని చూస్తున్నారు. గిరీశంకు సరైన బుద్ధి చెబుతాను చూడండి అంది. అదే రోజు గిరీశం భోంచేద్దామని పీట మీద కూర్చున్నాడు. అంతే, ఎక్కడి నుండి వచ్చిందో గిరీశంకు తెలియదు కానీ భయంకరమైన చేపలు కాల్చే వాసన. ఆ వాసనను పీల్చి 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 గిరీశంకు ముక్కులు బద్దలు కాసాగాయి. బయటకు వచ్చిన గిరీశంకు అక్కడ కామాక్షి చేపలను కాల్చుతూ కనిపించింది. ఆ వాసనే ఇప్పుడు వస్తుంది. ఆ పూటకు అక్కడ ఉండలేక హోటల్కి వెళ్లి భోంచేశాడు. ఆ రాత్రికి నిద్రపోయిన గిరీశంకు కిటికీలో పచ్చి మాంసం ముక్కలు ఉండటం చూసి భరించలేక లాడ్జీలోకి వెళ్లి పడుకున్నాడు. మరునాడు గిరీశం కోపంతో కామాక్షి వద్దకు వెళ్లి, ఏమండి, మీరు చేసేది ఏమైనా బాగుందా? మీ ఇంట్లో చేస్తున్న పదార్థాల వాసన భరించలేకున్నాను. ఒక రోజు అయితే పర్వాలేదు, ప్రతిరోజు ఈ వాసన భరించలేను అన్నాడు. కామాక్షి కోపంతో, ఇది మా ఇల్లు, నా ఇష్టమైనది వండుకుంటాను. నన్ను తినవద్దు అని చెప్పడానికి నీవెవరు? నీకు ఇష్టం ఉంటే ఈ వాసన భరిస్తూ ఇంట్లో ఉండు, లేదా తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు అన్నది. గిరీశం ఏమీ మాట్లాడకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. అది చూసి కామాక్షి మనసులో నవ్వుకుంది. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండడంతో గిరీశం ఆ ఇంట్లో ఇక ఉండలేకపోయాడు. ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా మూటా ముల్లే సర్దుకొని ఆ ఇంట్లోంచి ఉడాయించాడు గిరీశం. తన భార్య వేసిన పథకం పారినందుకు సంతోషించిన గోపాలం కామాక్షిని ఎంతో పొగిడాడు. తరువాత ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన బంధువులందరికీ సరైన సౌకర్యాలు చేసి కూతురి వివాహం ఘనంగా జరిపించాడు గోపాలం, కామాక్షి దంపతులు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.